గొప్ప దర్శకుడు బాలచంద్ర గారు. నేను వారి సినిమాలో యాక్ట్ చేయనప్పటికీ వారితో నాకు సంబంధం ఉంది. ఒక ఫంక్షన్లో కూడా ఎక్కడో కలిసినప్పుడు, అప్పుడప్పుడు కలిసినప్పుడు ఒక మంచి నటుడు. నేను తమిళనాడులో వీళ్ళని పరిచయం చేస్తే నిన్ను దాసనారాయణరావు గారు పరిచయం చేశారు. చాలా సంతోషం బాబు అని ఎన్నో సందర్భాల్లో నన్ను అభినందించారు. ఒక సౌత్ ఇండియాలో మనం గర్వించదగినటువంటి గొప్ప దర్శకుడు. ఆయన మరణానికి కూడా ఆయన ఆత్మశాంతి చేశారు. బాలచందర్ మృతితో తమిళ సినీలోకం కన్నీటి పర్యంతమైంది. ఆయన మరణవార్త విన్న వెంటనే రజనీకాంత్ హుటాహుటిన బాలచందర్ స్వగృహానికి చేరుకున్నారు. సినీ రంగానికి తనని పరిచయం చేసిన గురువు, మార్గదర్శకుడైన బాలచందర్ పార్థివదేహాన్ని చూసి ఆయన బోరున విలపించారు. గురువుతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రజనీకాంత్తో పాటు రాధిక దంపతులు, జయచిత్ర సహా పలువురు తమిళ సినీరంగ ప్రముఖులు నివాళులు అర్పించారు. That is so. Rest in peace. It's a great loss to the film fraternity, to the entire country. The personality who created almost more than half of the industry. Most of the others have been his disciples, I would say. He was a guru. The greatest loss will be left in the memories of the histories of Tamil film industry. The great personality, the great loss of the entire nation. So the film fraternity. బాలచందర్ మృతి పట్ల తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన లేనిలోటు తీర్చలేనిదంటూ అంజలి ఘటించింది. తెలుగులోనూ చిరకాలం గుర్తుండిపోయే చిత్రాలు తీశారని మననం చేసుకుంది. బాలచందర్ మృతి దక్షిణ భారత సినీ రంగానికే కాక యావత్ దేశానికి తీరని లోటని ప్రముఖ గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అన్నారు. పలువురు గాయనీ గాయకులు ఆయనకు నివాళులు అర్పించారు. ఒక గొప్ప ఒరవడిని, ఎవరూ ఊహించినటువంటి కథాంశాలను తీసుకుని సినిమా తీయడం గొప్ప విషయం కాదు. ఎవరు ఊహించిన కథాంశాలతో సినిమా తీయచ్చు. వాటిని జనం దగ్గర అంగీకారం పడిసేటట్టు చేయగలిగినటువంటి వ్యక్తి, చేసిన వ్యక్తి ఆయన. ఆయన సినిమాలో పాటలన్నీ ఆణిముత్యాలు, సాహిత్యాలన్నీ ఆణిముత్యాలు, పాత్రలన్నీ ఆణిముత్యాలు. ఒక కమల్ హాసన్ హీరోగా రజనీకాంత్ అనే వ్యక్తిని పరిచయం చేశాడు. ప్రకాష్ రాజ్ అనేటటువంటి వాళ్ళ భారతదేశం అంతా గొప్పగా చెప్పుకునే ఒక అద్భుతమైన క్యారెక్టర్ యాక్టర్ని పరిచయం చేశాడు. ఇంకా అలా ఎంతమందిని పరిచయం చేశాడో చెప్పడానికి వీల్లేదు. హిస్టరీస్ క్రియేట్ చేసే సినిమాలు, సంవత్సరాల తరబడి ఆడే పిక్చర్సు,
మళ్ళీ మళ్ళీ మనకి గుర్తొచ్చే సంఘటన ఉండే ప్రతి సీను కూడా మీరు ఆలోచిస్తే ఒక్కొక్క సీను మన జీవితంలో మర్చిపోలేనటువంటి సీన్స్గానే ఉంటాయి. మీరు ఏ సినిమా తీసుకున్నా సరే ఒక్కొక్క కాన్సెప్ట్ ఆయన తీసుకున్న ప్రతి కాన్సెప్ట్లో కూడా ఒక వైవిధ్యత చూపించే మహానుభావుడు. కూర్చుంటే టీవీ సీరియల్స్ కూడా నెంబర్ 1 సిచ్యువేషన్కి తీసుకెళ్ళినటువంటి ఆ సిన్సియారిటీ, ఆ వర్క్ డెడికేషన్. భారత చలనచిత్ర రంగంలోనే ఒక మేరు పర్వతం ఆయన. చాలా ఆశ్చర్యంగా ఉంది, చాలా బాధాకరమైన విషయం ఈ సంవత్సరం మనం 2 గొప్ప వ్యక్తుల్ని కోల్పోవటం. అది దురదృష్టంగా భావిస్తున్నా. For all of us, I really don't know how to react to this, and it's a big loss. It's a very big loss for all of us. I don't think there could be anybody who's not inspired by the great KB sir. నిజంగా బాలచందర్ గారు ఈరోజు లేరంటే నిజంగా తట్టుకోలేకుండా ఉంది. బికాజ్ ఈజ్ అ లెజెండరీ డైరెక్టర్ అండ్ మన తెలుగు సినిమా, మన తమిళ సినిమాని కానీ తెలుగు సినిమాని కానీ సౌత్ని ఇంకో లెవెల్ తీసుకెళ్లిన ఒక గొప్ప డైరెక్టర్. బాలచంద్ర మృతిపై పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రులు జయలలిత, కరుణానిధి, ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ విచారం వ్యక్తం చేశారు. నాకు మళ్ళీ నా సినిమా కెరియర్కి ఒక తెలియని ఆటంకం వచ్చినప్పుడు నాకు మళ్ళీ భిక్ష పెట్టిన వ్యక్తి బాలచంద్ర గారు. నన్ను మళ్ళీ ఒక ప్రేక్షకుడికి ఆర్టిస్ట్గా నేను ఇంకా ఇన్నాళ్ళు ప్రేక్షకుడితో ఆర్టిస్ట్గా బతుకుతున్నానంటే అది బాలచంద్ర గారి భిక్ష. వారు తీసిన తమిళ సీరియల్స్లో నాకు చాలా అవకాశాలు ఇచ్చి నాకు మళ్ళీ మనోస్థైర్యాన్ని ఇచ్చి నన్ను నిలబెట్టిన వ్యక్తి బాలచంద్ర గారు. ఒక గురు, వారి లోటు మనం తీర్చుకోలేము. వారి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటాను. కాలేజీలో చదువు నుంచి ఆయన స్టేజ్ నాటకాలు చూసి దాంట్లో ఇన్స్పైర్ అయ్యి
నేను కూడా రాయొచ్చు, నేను కూడా సినిమాకి వెళ్ళొచ్చు అని ఆయన ఇన్స్పిరేషన్ తీసుకుని వచ్చేవాడిని. నా నాటకాలు చూసి ఆయన బాగా మెచ్చుకుని నన్ను తీసుకెళ్ళి ఆయన స్టోరీస్ అన్నీ నాకు చెప్పి నాతో డిస్కస్ చేసేవారు. ఆయన బ్యానర్లోనే ఒక సినిమా ఆయన ప్రొడ్యూస్ చేసి నేను డైరెక్ట్ చేశాను. ఎప్పుడు ఎక్కడ ఉన్నా సరే, నేను దాదాపు 15-16 ఇయర్స్ నేను తెలుగు ఇండస్ట్రీకి వచ్చేసా. అయినప్పుడు కూడా వీ హ్యాడ్ అ గ్రేట్ రిలేషన్షిప్. ఆయన మనతో లేదు, ఆయన బాడీ వైజ్ అది మనతో లేదు. ఆయన ఎంతోమందిని ఇండస్ట్రీలో తీసుకొచ్చారు. దాని మూలంగా ఎప్పుడైనా సరే మనతోనే ఆయన ఉంటారు. బాలచందర్ గారు డైరెక్టర్స్ అటువంటి దొరకడం చాలా చాలా కష్టం. వారు డైరెక్ట్ చేసిన ఎన్నో చిత్రంలో నేను పాడాను. మరో చరిత్ర టైటిల్ సాంగ్ పాడాను, చాలా పాపులరు. ఆ సందర్భం మాకు భాగ్యం మాకు దొరికింది. వారు వెళ్ళిపోయారని నాకు ఇంకా నమ్మకం లేదు. ఫ్యామిలీ అందరికీ దేవుడు ఆ స్ట్రెంగ్త్ ఇవ్వాలి కోరుతున్నాను.